ఇస్తాను సాధ్యమైన దాన్ని బట్టి. లూకాసు సువార్త 15వ అధ్యాయం. మరి గడిచిన రాత్రి, మొదటి రాత్రి, రెండవ రాత్రి, మరి మొదటి రాత్రి దైవజనులు మెతుషలయ్య గారు మన మధ్యకు వచ్చారు, బలిపీఠాన్ని గురించి మాట్లాడారు. మరలా గత రాత్రి దైవజనులు మరి అన్నయ్య మాట్లాడారు. వారు కూడా మరలా బలిపీఠాన్ని గురించి దాదాపు 7 విషయాలు తెలియచేస్తూ నోవాహు గురించి మరి ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ రాత్రి నేను బలిపీఠం గురించి చెప్పట్లేదు, కానీ దేవుడు నా మనసులో నుంచి ఒక విషయాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. త్వరగా నేను ముగిస్తాను, ప్రయత్నిస్తాను. లూకాసు సువార్త 15వ అధ్యాయం. ఈ లూకాసు సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు 3 ఉపమానాలు చెప్పాడు. ఈ 3 ఉపమానాల్లో ఒక ఉపమానం గురించి మనం వింటూ ఏం కావాలో మన జీవితంలో అనే విషయాన్ని నేర్చుకుందాం. మొదటి ఉపమానం ఏంటంటే తప్పిపోయిన గొర్రెపిల్ల. ఆ తర్వాత రెండవ ఉపమానం ఏంటంటే పోగొట్టుకున్నటువంటి నాణ్యము. ఆ తర్వాత మూడవది ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. సో ఈ 3 కూడా ఒకే అర్థాన్ని తీసుకొస్తే యేసు ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. అదేంటంటే ఒక పాపి రక్షణ పొందితే, ఒక పాపి దేవుని దగ్గరకు వస్తే ఆ పరలోకంలో గొప్ప సంతోషము ఉంటుంది అన్నటువంటి ఆ భావంలో ఆ అర్థాన్ని ఇస్తూ తప్పిపోయిన గొర్రెను గురించి, నాణ్యాన్ని గురించి, అలాగే తప్పిపోయిన కుమారుని గురించి యేసు ప్రభువు వారు మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈరోజు నేను ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉండగా నా హృదయంలో దేవుడు తప్పిపోయిన నాణ్యాన్ని గురించి తెలియచేయమని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. కనుక దానిలో నుంచి ఒక 2 విషయాలు లేదా ఒక 3 విషయాలు త్వరగా మాట్లాడుకుని నేర్చుకుందాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం అందరూ ఉన్నారనుకుంటున్నాను. లూకాసు సువార్త కొత్త నిబంధన పేజీ నెంబర్ 68. లూకాసు సువార్త 15వ అధ్యాయం 8, 9, 10 ఈ 3 వచనాలు చదువుకుందాం. ఈ రెండోది, ఇది ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఉపమానం ఏంటంటే రెండో ఉపమానము. ఆ ఉపమానం ఏంటంటే పోగొట్టుకున్నటువంటి నాణ్యం. చదువుకుందాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నా నాణ్యము దొరుకునని వానితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుడు దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. సో ఒక 3 విషయాలు లేదా ఒక 4 విషయాలు నేను త్వరగా చెప్తాను, సాధ్యమైన బట్టి, సమయాన్ని బట్టి. ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఒక ప్రశ్నతో నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ఈరోజు నేను వాక్యం చెప్తాను అనుకుంటున్నారేమో. వాస్తవంగా ఈరోజు ఒక దూరదేశం నుంచి ఒక దైవజనురాలు మాట్లాడాలి. ఆమె ఈరోజు కాకుండా సోమవారం అనుకుంటూ ఉన్నది. మా అన్నయ్య ఈరోజు అని చెప్పారు. మరి ఏదో చిన్న పొరపాటు అయింది కాబట్టి ఆమె సోమవారం మాట్లాడతారు దైవజనురాలు. కనుక మరలా ఈరోజు నేను వాక్యం చెప్తాను. సరే, ఏదేమైనా దేవుడు ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఇక్కడ గమనిస్తున్నట్లయితే నీ జీవితంలో నువ్వు దేని గురించినటువంటి విధానంలో దృష్టి పెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నావు ఎక్కువగా అనేది మనం ఎల్లప్పుడూ గమనించుకుంటూ ఉండాలి. దేని గురించి? ఉన్నదాని గురించా, పోయిన దాని గురించా? సో చాలా మటుకు మన జీవితంలో పోగొట్టుకున్న దాని గురించి కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించేవారు ఉంటారు, కొన్నిసార్లు తేలిగ్గా దాన్ని విడిచిపెట్టేవారు ఉంటారు. కొంతమంది దాని గురించే పదే ఎక్కువగా ఆలోచన చేస్తూ అనారోగ్యస్తులై కృంగిపోయేవారు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది అయితే విడిచిపెట్టేసి ఉన్నదాని మీదే దృష్టి పెట్టేవారుగా ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఉన్నది అవసరము, పొందింది అవసరము, అలాగే పోయినది కూడా మరలా తిరిగి పొందటం అనేది కూడా చాలా అవసరం. ఇప్పుడు ఈ నాణ్యం విషయంలో గమనిస్తే ఈమె 10 నాణ్యాలు కలిగినటువంటిది. ఈమె దగ్గర 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఈ 10 వెండి నాణ్యాలు ఆమె కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె జీవితంలో ఏమైందంటే ఒకటి పోయింది, ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఇప్పుడు ఆమె చేసిన పని ఏంటంటే లేని దాని గురించి ఆలోచిస్తున్న ఆమె ఉన్నది. అయితే నేను ఏమంటున్నానంటే ఆమె పోయింది కదా అన్న ఉద్దేశంలో ఆలోచిస్తూ ఉన్న 9 నాణ్యాలు బట్టి సంతోషించలేదు. కానీ ఆమె ఏం చేసిందంటే 9 నాణ్యాలు జాగ్రత్త చేసుకుంటూ ఇప్పుడు చేసిన పని ఏంటంటే పోయినటువంటి ఆ నాణ్యాన్ని గురించి ఆమె వెతకడం ప్రారంభించింది. ఆమె హల్లెలూయా. నేనేం మాట్లాడడానికి ఆశపడుతున్నానంటే నీ జీవితంలో నువ్వు ఏం ఆలోచన చేస్తూ దేవుని విధానంలో ఎదుగుతున్నావు అనేటువంటిది గమనించాలి ఈ రాత్రి. ఎందుకంటే మనం ఎంత పోగొట్టుకుంటున్నామో ఆత్మీయ విషయమై మనం దేవుడు మనకిచ్చిన దాన్ని, మనము మొదట్లో కలిగిన దానిని ఎంతవరకు మనము కలిగిస్తూ దాన్ని అలాగే పట్టుకుంటూ మనం వస్తున్నామో, లేదా అది పోగితే దాని విషయమై ఎంత జాగ్రత్త కలిగి వెదుగుతున్నాం అనేటువంటిది ఈ రాత్రి మనము ఆలోచనలోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని వెదగడానికి మనకు సహాయం చేయను గాక ఈ రాత్రి. ఆమేన్, హల్లెలూయా. ఆమె చేసిన మొదటి పని ఏంటంటే దీపము వెలిగించింది. చెప్పండి ఏం చేసింది ఆమె? ఈరోజు నీ జీవితంలో
పోయిన దాని విషయమై నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటంటే దీపము వెలిగించాలి. దీపము అంటే దీపము దేనికి సాదృశ్యంగా ఉందంటే వెలుగుకు సాదృశ్యంగా ఉన్నది. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు. వెలుగు చేసే పని ఏంటంటే ఒక దీపం వెలిగిస్తే అది వెలుతురునిస్తూ అది గమనిస్తే ఒక మాటలో నిరీక్షణ కలుగు చేస్తుంది, అలాగే ఒక సూచన కలుగు చేస్తుంది. మరొక మాటలో మనం గ్రహిస్తే బాగా చీకటిగా ఉంది, నడిచి వెళ్తూ ఉన్నాం, హఠాత్తుగా కరెంటు పోయింది, ఎక్కడో మినుక్కు అంటే ఒక లైట్ వెలుగుతుంది అనుకోండి, మనం ఎంత దూరంగా ఉన్నా భయం కలుగుతూ ఉన్నా, కానీ ఆ లైట్ని చూస్తా అమ్మ దగ్గరికి వచ్చాం హలో అనుకుంటామా లేదా? అలాగ అనుకుంటూ భయం వేస్తున్నా అటు ఇటు చూస్తున్నా, అనేక శబ్దాలు వినపడుతున్నా, ఆ లైట్ చూస్తూ వచ్చేసాం ఒక్కడికి అనుకుంటా మనం మెల్లమెల్లగా ఆ లైట్ దగ్గరికి ప్రయాణం చేయడానికి మనం ప్రయత్నిస్తాం. ఆ వెలుగు దగ్గరికి వెళ్ళిన తర్వాత చీకటి వెళ్ళిపోయింది కనుక అప్పుడు మనం ఏం చేస్తామంటే మన ప్రాణము తెప్పరిల్లిద్ది, అవునా కదా? సో దేవునికి మనము పొందినది అవసరమే, అలాగే మనం పోగొట్టుకునేది కూడా అవసరమే. ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే పొందిన దాని విషయమై అది స్థిరముగా మన జీవితంలో ఉండటం అవసరం, లేదా మరొక మాటలో పొందినది మన జీవితంలో స్థిరమవ్వాలి. ఇప్పుడు ఏది పోగొట్టుకున్నామో దాని విషయమై మరలా మనము దాన్ని జాగ్రత్తగా వెతికేవారిగా ఉండాలి. ఆమేన్. అందుకే చూడండి, యేసు ప్రభువు చెప్పారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అడుగుడి మీకు, వెదుకుడి మీకు, సో తర్వాత తట్టుడి మీకు. నా జీవితంలో లేదా మన జీవితంలో అడగటం ఉండాలి, అలాగే పోయినది లేదా అవసరమైనది వెతకటము కూడా ఉండాలి. చాలాసార్లు మనం ఎక్కడికి ఆగిపోతున్నాం తెలుసా? అడగటం వరకే ఆగిపోతున్నాం, వెతకటం చాలా తక్కువ. ఆ మాట వాస్తవేనా? వెతకటము చాలా తక్కువ. ఎంతవరకు మనం వెతకగలుగుతున్నాం అనేది చాలా అవసరం, కానీ వెతికే విషయంలో కొంత మటుకు మనం వెతుకుతున్నాము, కానీ దేవుడు కోరే అంత మటుకు మనం ఏం చేయట్లేదు, వెతకట్లేదు. దేవుని వాక్యం చెప్తుంది అడుగుడి మీకు ఇవ్వబడినంటూ, మీరు పొందే వరకు అడగాలి, వెతుకుడి అన్నాడు. ఎప్పటి వరకు వెతకాలి? దాని మరలా పొందు వరకు వెతకాలి. ఆమె ఏం చేయాలి? ఎప్పటి వరకు అడగాలి? అది రాలేదా లేదా అది పోగొట్టుకున్నావా, మరలా పొందే వరకు నువ్వేం చేయాలి? వెతుకుతూనే ఉండాలి. ఆమె ఏం చేయాలి? పొందే వరకు. సో ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు ఏ స్థానాన్ని దేవుని రాజ్య సంబంధమైన నియమాల్లో ఏ విషయాన్ని నీవు పక్కకు పెట్టేసి పోగొట్టుకున్నావో అది మరలా ఈ రాత్రి మనం వెతుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. సో మొదటిగా యేసే చెప్పిన మొదటి మాట ఏంటంటే, ఆమె చేసిన మొదటి పని ఏంటంటే వెతకడానికి దీపం వెలిగించింది. చీకట్లో వెతకలేం మనం, చెప్పండి, అవునా కదా? సో నువ్వు ఆరిపోతే నువ్వు వెతకలేవు. నువ్వు వెలిగించబడినప్పుడే నీ జీవితంలో ఏం పోయిందో నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో నీవు వెలిగించబడినప్పుడే ఆత్మీయ స్థితిలో ఎంత పతనమైపోయిన వ్యక్తిగా ఉన్నావో నీకు అర్థమవుతుంది. గడిచిన మొదటి రోజు మనం చూసాం ఏలియాను గురించి. వారు అగ్ని చేత జవాబు పొందే వరకు కూడా వారు ఎటువైపు ఎవరిని ఆరాధించాలో వారికి అర్థం కానటువంటి స్థితిలో విమర్శ వారే రెండు తలంపుల మధ్య ఉన్నారు, అవునా కదా? అగ్ని చేత జవాబు వచ్చినప్పుడు వారు అగ్ని చూచినప్పుడు యెహోవాయే దేవుడని వారు మరలా తమ మనస్సును యెహోవా వైపు తిప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక, అవునా కాదా? చెప్పండి. సో వెలుగు అనేది మన జీవితంలో అవసరం, దీపం అనేది అవసరం. దేవుని వాక్యంలో దావీదు అన్నాడు, కీర్తనలో దావీదు చెప్తాడు, నా దీపమును వెలిగించు వాడవు నీవే. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య గారు ఒక పాట రాశాడు కదా, నా దీపము యేసయ్య నీవు, సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. తర్వాత సుడిగాలిలో మనం వెలిగించుకుంటే ఆరిపోద్ది, మనం వెలిగించుకోకూడదు. దేవునికి స్తోత్రం, యేసయ్య వెలిగించాలి. పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పాలి, పెద్దగా ఆమేన్ చెప్పండి. ఎవరు వెలిగించాలి? సో దేవుని చేత మనము వెలిగించబడాలి. ఆమె చేసిన మొదటి పని ఏంటంటే దీపము వెలిగించింది.
ఇప్పుడు దీపం వెలిగించింది ఎక్కడ పెట్టింది? ఎక్కడ పెడితే అక్కడ పెట్టలా. దీపం వెలుగుతుందిలే అని ఆ మంచం కిందో కంచం కిందో లేకపోతే ఇంకో దగ్గర ఆమె పెట్టలేదు. కానీ ఆమె వెలుగునివ్వడానికి, చక్కగా కనబడడానికి, ఆమె పోయిన దాన్ని వెతకడానికి మరలా ఆ వెలిగించిన దీపాన్ని ఏం చేసిందంటే వెలుగు బాగా కనబడడానికి ఆమె పైన పెట్టింది. యేసయ్య చెప్పాడు, మీరు లోకం వెలుగై ఉన్నారు కనుక ఆ దీపాన్ని మీరు దాచిపెడితే లేదా ఎక్కడైనా పెడితే అది వెలుతురునివ్వదు. కాబట్టి వెలుతురునివ్వడానికి అది పట్టణం మీద కట్టబడిన దీపముగా, పట్టణం పైన ఉంచబడిన దీపముగా అది ఉంటేనే లోకానికి వెలుగునిస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. సో కనుక నీ జీవితంలో ఆత్మీయంగా నీవు పొందినది నీ జీవితంలో స్థిరముగా ఉన్నదో లేదో నువ్వు గమనిస్తూ, అలాగే కలిగిన దాన్ని బట్టి సంతోషించొద్దు, కానీ పోయిన దాన్ని బట్టి రాత్రి నువ్వు దొరుకున్నట్లుగా దేవుని సన్నిధిలో నీవు దీపము వెలిగించి విచారించాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి? పోయిన దానిని గురించి దీపం వెలిగించి నువ్వేం చేయాలి? వెతకాలి, విచారించాలి ప్రభు సన్నిధిలో. ఆమె చేసిన మొదటి పని ఏంటంటే దీపము వెలిగించింది. చూడండి, నేను చెప్తున్నా కదా, రిఫరెన్స్ చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం రిఫరెన్స్ దొరికితే చదివేసేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం, 14 నుంచి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఎక్కడ పెడతామంట? ఎక్కడ పెట్టాలంటే దీపాన్ని వెలిగించి చెప్పండి, ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలి. దీపస్తంభం మీద పెట్టినప్పుడు అదేం చేస్తుంది? చక్కగా బాగా వెలుతురును ఇస్తుంది. అలా ఇంకో మాట చదువుకుందామా? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి త్వరగా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే ఆయన యేసయ్య ఏమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు. చెప్పండి, ఏమై ఉన్నాడు? కదా చెప్పాలి. యేసయ్య వెలుగై ఉన్నాడు. చెప్పండి, అందరు చెప్తాం. యేసయ్య వెలుగై ఉన్నాడు. మళ్ళీ చెప్పాలి, యేసయ్య వెలుగై ఉన్నాడు. మళ్ళీ చెప్పాలి, యేసయ్య వెలుగై ఉన్నాడు. మళ్ళీ చెప్తాం, యేసయ్య వెలుగై ఉన్నాడు. అయితే ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము కూడా ఎక్కడ నడవాలి? చీకట్లో కాదు. ఎక్కడ నడవాలి? మరుగైన స్థలములో కాదు, కనబడిన స్థలములో కాదు. మనము కూడా యేసయ్య వెలుగై ఉన్నాడు గనక, ఆయన వెలిగించు దీపమై ఉన్నాడు గనక, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు గనక, ఆయన మరల ఆరిపోయిన వారిని వెలిగించగలిగిన గొప్ప అగ్ని నేత్రము కలిగిన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు గనక, ఇప్పుడు ఆయన మనను వెలిగించినట్లు, ఆయన వెలుగై ఉన్నట్లు మనము కూడా ఆయన వెలుగులో నడిచిన వారుగా ఉన్నట్లయితే, ఇప్పుడు అంటున్నాడు ఆయన వెలుగై ఉన్నట్లు మనము కూడా వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండట వలన జరిగే అద్భుతం ఏంటంటే మన జీవితంలో ఉన్న ప్రతి పాపము యేసు రక్తం వలన కడగబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంతే కదమ్మా, వాక్యం చెప్తుంది. ఆయన వెలుగులై ఉన్న ప్రకారం మనం వెలుగు నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందను. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను శుద్ధులుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా లేదా? మీరు ఇక్కడే ఉన్నారా లేదా? ఇక్కడే ఉన్నారా లేదా? ఉన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి మీకు? హల్లెలూయా. సో కనుక ఇప్పుడు మనకి ఏం కావాలి అని అంటే వెలుగు కావాలి. వెలుగు కావాలి అని అంటే మనం ఏం చేయబడాలి అంటే దీపాన్ని వెలిగించాలి. ఏం చేయాలి? పెద్దగా చెప్పండి, ఏం చేయాలి? లేదా దీపం వెలిగించబడాలి. ఏం చేయబడాలి? దీపం ఏం చేయబడాలి? వెలిగించబడాలి. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే ఆమె దీపము వెలిగించిన తర్వాత ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అంటున్నాడు దేవుడు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను వెలిగించబడిన తర్వాత నేను వెలుగులో నడుస్తూ నా జీవితంలో ఏది పోగొట్టుకున్నానో దాని విషయమై మరలా నేను పొందినట్లుగా జాగ్రత్తగా వెతకాలి. ఆమేన్. అంటే ప్రారంభంలో నేను చెప్పా కదా, వెతుకుడి అన్నప్పుడు దేవుడు ఎప్పటి వరకు వెతకమన్నాడు చూడండి. నా మాట కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటూ అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును,
వెదకువానికి అంటే ఇప్పుడు ఎప్పటి వరకు నేను వెతకాలి దాన్ని? చెప్పండి, ఎప్పటి వరకు వెతకాలి? చెప్పాలి. ఎప్పటిదాకా వెతకాలి? మనక్క చెప్తున్నావా? ఇక్కడే ఉన్నావా? ఏం మాట్లాడలేదు, కూర్చున్నావు. ఏం చేయాలి? ఎప్పటి వరకు వెతకాలి? చెప్పాలి. ఎప్పటి వరకు వెతకాలి? చెప్పాలి. ఎప్పటి వరకు వెతకాలి? అందరికి చెప్పాలి. అనుకున్న వాళ్ళు, ముందున్న వాళ్ళు అందరూ చెప్పాలి. ఎంతవరకు, ఎప్పటి వరకు వెతకాలి? చెప్పాలి. ఎప్పటి వరకు వెతకాలి? దొరికేదాకా వెతకాలి. ఆమె ఎప్పటి వరకు వెతకాలి? ఈ 40 దినాలు మీ జీవితంలో, నా జీవితంలో పోయినది దొరికే వరకు, అది దొరుకు వరకు కూడా మనం ప్రభు సన్నిధి విడవకుండా ఖచ్చితంగా అది పొందే దినాలుగా ఈ దినాలు ఉండునుగాక. హల్లెలూయా. సో మనము పోయిన దాన్ని పొందు వరకు వెతకాలి. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు దేని గురించి విచారిస్తున్నావు, దేని గురించి వెతుకుతున్నావు అనేది చాలా అవసరం. చాలామంది నేను చెప్పాను కదా, ఉన్నదాని గురించి సంతోషిస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఉన్నదాని గురించే కాదు, పోయిన దాని గురించి కూడా నువ్వు విచారించాలి. నువ్వు పోగొట్టుకున్న దాని గురించి కూడా విచారించాలి. ఎందుకు నీ జీవితంలో దాన్ని పోగొట్టుకున్నావో, ఎందుకు, దేని వలన నీ జీవితంలో నువ్వు కలిగిన ఆత్మీయమైనటువంటి ఆత్మ సంబంధమైనది దేవుడు నీకు ఇచ్చిందని ఎందువల్ల నువ్వు పోగొట్టుకున్నావో, లేకపోతే ఎందువలన అది పోయిందో, నువ్వు మరలా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దాన్ని విచారించి మరలా దాన్ని పొందు వరకు కూడా నువ్వు దేవుని సన్నిధిలో దాని గురించి వెలిగించబడిన వ్యక్తివై దాన్ని వెతుకుతూ ఉండాలి. ఆమె హల్లెలూయా. సో ఇప్పుడు తర్వాత చేసిన రెండో పని, మొదటిగా వెలిగించింది ఆమె, రెండోది ఆమె జాగ్రత్తగా వెతికింది, మూడోది ఏంటంటే ఆమె జీవితంలో వెదకుట వలన ఆమె చేసిన లేదా ఆమె జీవితంలో ఏం జరిగిందంటే, ఆమె పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి. ప్రైజ్ ది లార్డ్. సో వెతకటం లేకపోతే పొందడం అనేది ఉండదు. అడగటం విషయంలో పొందటం ఉన్నా, అలాగే పోయినది పొందాలి అంటే వెతకటం అవసరం. చాలాసార్లు మనం దేవానాకి ఇచ్చే పనిలోనే, అడిగే పనిలోనే ఉంటున్నాం, కానీ మనం వెతికే పనిలోకి రావట్లేదు. అడగటం ఎంత ప్రాముఖ్యమో వెతకటము కూడా అంతే ప్రాముఖ్యం. అదే క్రమంలో తట్టడము కూడా అదే ప్రాముఖ్యం. కారణం ఏంటంటే, ఈరోజు మన జీవితాల్లో యేసయ్య మన హృదయాల్లో ఉండట్లేదు. యేసయ్య మన హృదయాల్లో ఉండకపోతే అది మన జీవితానికి చాలా ప్రమాదం, ఆత్మీయ జీవితానికి. కనుక అందుకే బైబిల్ చెప్తుంది, ఎవడైనాను నేను తలుపు తడుతున్నాను నిలబడి బయట, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి. సో ఈరోజు దేవుని స్వరం మనం వినట్లేదు, ఆయన తడుతున్న స్వరాన్ని. కనుక మనము ఆయన తట్టినప్పుడు, ఆయన తడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని విని మనము స్పందించి తలుపు తీసేవారిగా మనం ఉండాలి. ఆమె హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అడగటం ప్రాముఖ్యమే, అదే క్రమంలో వెతకటము కూడా అంతే ప్రాముఖ్యం. ఎంత వెతకటం అవసరమో అంత తట్టడము కూడా. ఆమె అప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఆమె ఎప్పటి వరకు వెతికిందంటే దొరికే వరకు కూడా వెతికింది. దీపం వెలిగించింది, ఆ తర్వాత జాగ్రత్తగా వెలిగించింది. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 15వ అధ్యాయం 12వ అధ్యాయం అనుకుంటాను, 12వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు యేసయ్య. ఒక వ్యక్తికి దురాత్మ పట్టింది. ఒక వ్యక్తికి దురాత్మ పడితే ఆ దురాత్మ ఆమె వెళ్ళిపోయింది, ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దానికి నెమ్మది లేక, విశ్రాంతి లేక అదేం చేస్తుందంటే ఇటు అటు తిరుగుతూ ఇప్పుడు మరలా ఏ వ్యక్తినైతే పట్టి పీడించి జీవితాన్ని పాడు చేసిందో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి చూసింది. అక్కడ బైబిల్ చెప్తుంది, ఆ ఇంటిని చూడగా ఆ ఇల్లు ఎలా ఉందంటే చక్కగా ఊడ్చి అమర్చబడి ఉండేను అని రాయబడింది. అంటే ఆ ఇంట్లో నివసించేవారు ఎవరు కూడా లేరు. ఇప్పుడు నివసించేవారు ఎవరు లేరు గనక కనబడిందా మీకు? మత్తయి సువార్త 12వ అధ్యాయం అమ్మ, 12వ అధ్యాయం ఎక్కడి నుంచి? 43వ వచనం చదువుతారా? అపవిత్రాత్మ ఒక మనుష్యుని అది విశ్రాంతి లేక నీరు లేని చోట తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఇంటిని తిరిగి వెళ్ళేదనని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ కూడా లేరు. అది ఎలా ఉంది? ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలు తన వెంట పెట్టుకుని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండి
ఆ మనుష్యుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే ఘోరమని, అలాగే ఉంటుంది చూసా. అంటే మొదటి స్థితి కంటే కడపడి స్థితి చాలా ఘోరం. ఎందుకు? ఇక్కడ గమనించండి జాగ్రత్తగా. ఆ దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నివసించేవారు లేరు. చక్కగా ప్రతిరోజు కూడా ఏం చేయవారు? చక్కగా ఊడుస్తుంది. ఈమె ఎందుకు ఊడ్చింది, ఎందుకు జాగ్రత్తగా వెతుకుతూ వచ్చిందో తెలుసా? ఆమె ఒక విలువైన దాన్ని పోగొట్టుకుంది. ఆమెన్, అర్థమవుతుందా లేదా? ఆమె ఏం చేసింది? విలువైనది పోగొట్టుకుంది. ఆమె జీవితంలో విలువైనది పోగొట్టుకున్నది కనుక అది ఎంత విలువ గలదో, దాని విలువ ఏంటో, అది ఎంత విలువ చేయగలిగినదో, ఆ వెల ఎంతో, ఆ వస్తువు యొక్క వెల ఆ స్త్రీ ఎరిగినదై ఉన్నది గనక, అందుకే అది 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 పోయిందని గమనించి జాగ్రత్తగా దాని కొరకు దీపం వెలిగిస్తూ శుభ్రంగా ఊడుస్తూ అది పొందే వరకు. ఎందుకంటే అది విలువైనది. చెప్పండి, ఏమై ఉంది అది? చెప్పండి, ఏమై ఉంది అది? అది వెండి నాణ్యము గనక, విలువ కలిగినది గనక, ఆ విలువ ఆమె ఎరిగింది గనక, అందుకే ఆమె దీపం వెలిగించడంతో ఆగిపోలా, కానీ ఆమె వెతకడంతో ఆగిపోలా. కానీ ఆమె వెతుకుతున్న క్రమంలో ఆమె చేస్తున్న పని అంటే శుభ్రంగా ఊడుస్తున్నామె, శుభ్రంగా ఊడుస్తున్నామె. ఇప్పుడు ఊడుస్తూ ఊడుస్తూ తన హృదయం, ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మట్టి అంతా కూడా ఆమె ఏం చేస్తూ ఉంది? శుభ్రపరుస్తూ ఉంది. దానికి అర్థం ఏంటనంటే మన జీవితాల్లో ఉన్నటువంటి అపవిత్రత, మురికి కూడా తొలగిపోవాలి. వెలిగించబడినప్పుడు వెలుగులో అన్ని ప్రత్యక్షపరచబడతాయి, అన్ని క్లియర్గా కనబడతాయి మనకి. ఇప్పుడు కనబడినప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా పరిశుద్ధపరచుకోవాలి, చక్కగా పవిత్రపరచుకోవాలి. చక్కగా మనము ఏం చేయాలంటే దేవుని యేసు రక్తము చేత చక్కగా మరలా కడుక్కోవాలి. అందుకింద మనం చదివాం కదా, ఆయన వెలుగై ఉన్నట్లు మనం వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైనను, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. ఆమె హల్లెలూయా. నీ జీవితంలో కొన్నిసార్లు నీ పొరపాటును బట్టి నువ్వు పోగొట్టుకునే ఉన్నాయి. నీ జీవితంలో నీ అవివేకతను బట్టి నువ్వు పోగొట్టుకునే ఉన్నాయి. నీ జీవితంలో నీ యొక్క అవిధేయతను బట్టి కూడా నువ్వు పోగొట్టుకునే ఉంది. ఉదాహరణకు చూస్తే ఎన్నో ఉదాహరణ చూడవచ్చు. సౌలు ఎందుకు రాజుగా మరలా తరతరములకు ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట అతడు వినకుండా సొంతగా అతడు చేయడానికి ఇష్టపడి సొంతగా చేశాడు. అందుకే దేవుడు చెప్పాడు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, సమూయేలు సౌలుతో అన్నాడు, ఓ సౌలా ఆలోచించు, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే మాట వినినప్పుడు సంతోషిస్తాడు. నువ్వు అర్పించే బలుల వలన, నువ్వు అర్పించేటువంటి దహన బలును బట్టో ఇంకోటి దాన్ని బట్టో దేవుడు సంతోషించడు. ఒకడు సమీపించి ఆలకించి జాగ్రత్తగా ఆయన మాట శ్రద్ధగా విని ఆయన మాట చొప్పున చేసిన వాడి విషయమై దేవుడు సంతోషిస్తాడు. అలా గట్టిగా చప్పలు కొట్టొచ్చుగా. నిద్రపోతున్నారేంది? ఇప్పుడు చాగిపోతున్నా? హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడంటే ఆయన మాట జాగ్రత్తగా విన్నప్పుడు. అర్థమవుతుందా మీకు? సో కనుక అందుకే మనము వెలిగించిన తర్వాత శుభ్రంగా ఊడవాలి, మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా మనం వెతకాలి. ఆమె ఊడ్చింది, జాగ్రత్తగా వెతికింది. ఇప్పుడు తర్వాత చెప్తున్న మా 9వ వచనంలో దొరికిన తర్వాత ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే చెలికత్తలను పిలిచింది, పొరుగువారిని పిలిచింది. ఇప్పుడు చెప్తుందంటే నాతో సంతోషించింది, ఎందుకంటే నేను పోగొట్టుకున్న దాన్ని మరలా నాకు దొరికింది. నేను పోగొట్టుకున్న దానిని మరలా నేను తిరిగి పొందాను. చూసారా ఎంత అద్భుతమో? సో నీ జీవితంలో మరలా నువ్వు కోల్పోయిన అట్టి ఆత్మీయ స్థితి, అట్టి ఆత్మలో ఆనందించిన విధానము మరలా నీవు తిరిగి పొందాలి. ఆమె నువ్వు ఎప్పుడైతే పోయినది పొందుతావో అప్పుడే మరలా సంతోషించగలుగుతావు. ఒకసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మీ హృదయంలో ఎంత మటుకు దేవుని సమాధానముతో కూడిన ఆత్మీయమైన సంతోషము మీ హృదయాల్లో ఉన్నది? లేదు చాలామంది జీవితాల్లో కదా. దైవజనుడు నేను చెప్తాను ఈ మాట వాస్తవం, అవునా కదా? మీరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా అది నాకు తెలుసు. ఎప్పుడో ఒక మాట చెప్తాను తేరాల్లో. డాక్టర్ గారికి రోగి యొక్క నాడి బాగా, శ్వాసుల యొక్క నాడి ఎవరికి అర్థమవుతుంది?
ఎవరికి అర్థమైద్ది? ఆ, అంతేనా? ఇలాంటి అంతేనా? అందుకే గద్దించేది, అందుకే హెచ్చరించేది. కారణం ఏంటంటే నీ నాడి నీకు తెలియకపోయినా నీ నాడి ఎవరికి అర్థమైద్ది? నిలబడిన వ్యక్తికి అర్థమైద్ది. నీ ముఖం చూడగానే ఇక్కడ నిలబడిన వ్యక్తికి అర్థమైద్ది. నీ నాడి అర్థమైద్ది కనుకే నీ నాడి మరలా ఆరోగ్యవంతంగా ఉండడానికి, లేదా నీ ఆత్మీయ జీవితం ఆరోగ్యకరంగా మారడానికి అందుకే హెచ్చరింపు అనేది, గద్దింపు అనేది నీకు అందించబడుతుంది. కానీ చాలా మటుకు ఆ గద్దింపును మనం ఏం చేయట్లేదంటే తీసుకోలేకపోతున్నాం. సో గమనించండి, మరలా నీ జీవితంలో నువ్వు పోయిన దానిని పొందినప్పుడే మరలా ప్రారంభంలో నీకున్నటువంటి ఆ ఆత్మీయమైన సంతోషాన్ని మరలా నీవు అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు తర్వాత దేవుడు ఎందుకు సంతోషిస్తాడు, దేవుడు ఎలా సంతోషిస్తాడని 4వ విషయం చెప్తుంది. ఏంటంటే 10వ వచనంలో, నాణ్యము దొరికిన అటువలే అని అంటే ఆమె ఏం చేసిందో ఆ విధానంలోనికి వెళ్ళి ఆమె దొరికినప్పుడు ఎలా సంతోషించిందో పొరుగు వారిని పిలిచి, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఒక పాపి విషయమై పరలోకం, ఒక పాపి దేవుని దగ్గరకు వస్తే, ఒక పాపి యేసుని అంగీకరిస్తే పరలోకంలో ఆయన కూడా దూతలతో పాటుగా ఎంతగానో సంతోషించేవాడిగా. అదే కదా రాయబడింది అక్కడ, చదువుతారన్నమాట 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుడు దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో. ఒకవేళ మనం తప్పిపోయినా మరలా మారు మనసు పొంది ఆయన వైపు తిరిగితే మరలా మన విషయమై ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, మనము ఏం చేయాలంటే ఆయన వైపు మరలాలి, లేదా మరొక మాటలో ఆయన వైపు మనం ఏం చేయాలంటే తిరగాలి. యోవేలు గ్రంథంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మీ వస్త్రములను చింపుకొనండి, ఉపవాస దినం ప్రతిష్ఠించుకొనండి అని దేవుని వాక్యం చెప్తుంది. చదువుతామా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మాట చదువుకుని ముగించుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి చదువుకుంటూ వద్దామా? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును, శాంతిమూర్తి అయి అత్యంత కృప కలిగిన వాడై ఉండి తాను చేయని ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక ఏం చేయాలి? మీ హృదయములను బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించుడని ప్రకటన చేయడు. జనులు సమకూడి సమూహముగా చదుదాం, పెద్దలను పిలవనప్పుడే చిన్నవారిని తోడుకుని రండి. అంతఃపురంలో ఉన్నాడు నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? ఏం చింపుకోవాలి? బట్టలు కాదు, మీ హృదయమును చింపుకొని మరలా ఉపవాస దినం ప్రతిష్ఠించి ఏం చేయాలి? మనం ప్రభు సన్నిధిలోకి. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయములు ఆయన తట్టు మరలినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బట్టి మరలా. గమనించండి, నినివేను గురించి చూస్తే, నినివేను బట్టి నినివేను బట్టి దేవుడు దుఃఖించాడు, అవునా కదా? సొదొమ గొమొర్రాను బట్టి కూడా దేవుడు దుఃఖించాడు. బైబిల్ చెప్తోంది, సొదొమ గొమొర్రా యొక్క పాపం ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దృష్టికి వెళ్ళింది. కనుకే అది ఎలా ఉందో విచారించట కొరకై దేవుడు ఎవరిని పంపించాడు? దూతలు పంపించాడు. అది కన్నా 18వ అధ్యాయంలో. కానీ అది పాడైపోకుండా ఉండుట కొరకై ఎవరు ప్రార్థించారు? అబ్రహాము ప్రార్థించాడు. ఎన్ని మార్లు ప్రార్థించాడు? ఎక్కడి నుంచి? 50 మంది నుంచి 10 మంది వరకు ప్రార్థిస్తూ వచ్చాడు. నీ కీడు ఒకవేళ 10 మంది 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, తర్వాత ఇంకా తగ్గుతూ 30 మంది ఉంటే, 35 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10తో ఆగిపోయాడు.
కానీ దేవుడు చూడండి, నువ్వు సంఖ్య చెప్పినట్లుగా ఆ సంఖ్య చొప్పున అక్కడ ఉంటే సొదొమ గొమొరలో నేను తప్పనిసరిగా దాన్ని పాడు చేయను అన్నాడు దేవుడు. తర్వాత నినివే గురించి గమనించండి. నినివే పట్టణాన్ని విషయమై నినివే పట్టణస్థులు యోనా చెప్పిన ఆ మాట వినగానే పశువులు చిన్న పిల్లల దగ్గర నుంచి పశువుల వరకు, రాజు దగ్గర నుంచి సామాన్యుడి వరకు బైబిల్ చెప్తుందేనంటే వారు వస్త్రములు తీసి గోనె పట్టలు కట్టుకొని ప్రభు సన్నిధిలో వారు పాపములు ఒప్పుకొంచు దేవుని సన్నిధిలో వారు విజ్ఞాపన చేశారు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, బైబిల్ చెప్తోంది దేవుడు వారి మీదకి ఏ ఉగ్రతను పంపాలని ఆయన ఆశించాడో వారు ప్రార్థించి మారు మనసు పొందుట వలన ఆ ఉగ్రత నుండి ఆ పట్టణము రక్షించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పట్టణము రక్షించబడింది. కారణం ఏంటంటే ప్రజలు దేవుని తట్టు మరలేరు, ప్రజలు దేవుని తట్టు తిరిగారు. వారి యొక్క మనసును విషయమై దేవుని తట్టు వారు త్రిప్పుకున్నారు గనకే, అందుకే దేవుని సన్నిధిలో విచారించడం వలన దేవుడు వారి మీదకి రావాల్సినటువంటి ఉగ్రతను, ఆ కీడును మాన్పి దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు. హల్లెలూయా. అందుకే మరలా మనము ఈ ఉపవాస దినాల్లో ఏం చేయాలంటే మన హృదయాన్ని చింపుకొని మన జీవితంలో జరిగిన కీడు విషయమై అది మేలుగా మార్చబడినట్లు మనం అర్పించిన ప్రతి నైవేద్యము అది అర్పణగా, అది దేవుని సన్నిధికి ఇంపైన వాసనగా దేవుని సన్నిధికి చేరడం వలన దేవుడు దీవెన మనపై ఉండినట్లుగా, మన కుటుంబాలపై దేవుని దీవెన ఉన్నట్లుగా, మన సంఘములో దేవుని దీవెనపై ఉండినట్లుగా మన హృదయములను మరలా చింపుకొని దేవుని తట్టుకు తిరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున దేవుని తట్టు యొద్దకు మరలా మనం రావడం వలన ఆయన ఏం చేస్తారంటే మన జీవితంలో మరలా తిరిగి మనం పోగొట్టుకున్న దానిని ఆయన మరలా ఇస్తాడు, లేదా మనల్ని బట్టి మరలా ఏం చేస్తాడంటే ఆయన సంతోషిస్తాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఒక్క మాట చెప్పిన ముగిస్తాను. దేవుడు రక్షించబడిన వారి విషయమై ఎంత హృదయం కలిగి ఉంటున్నాడో రక్షించబడిన మన విషయమై ఇంకెంతో హృదయం కలిగి ఉన్నాడు. అంటే నా మాటకు అర్థం మీకు అర్థమైందో లేదో నాకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే నేను రక్షించబడక మునుపు నేను రక్షించబడాలని ఎంత తపన కలిగి ఉన్నాడో, ఇప్పుడు నేను రక్షించబడిన తర్వాత నేను ఎక్కడా కూడా తప్పిపోకుండా ఉండడానికి ఆయన మరీ జాగ్రత్త కలిగి నా విషయమై ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాడు ఆయన, రక్షణ పొందిన వారి కంటే కూడా. కారణం ఏంటంటే రక్షణ పొందిన వారు ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయాన్ని బట్టి మరలా దేవుడి వైపు తిరుగుతారు ఖచ్చితంగా. ఇప్పుడు తప్పిపోకుండా నిలబడవలసిన వారు ఎవరంటే మార్గంలో ఉన్నవారే, అవునా కదా? ఇప్పుడు అవునా కాదా? పిల్లోడు పెద్దోడైన తర్వాత పడుతున్నాడు అనుకోండి, పద్దాకలా ఉంటాం మనం. అప్పుడు నడుస్తాను, ఆడుకుంటాను, వయసు వచ్చినాక సహజంగా జరుగుతుంది కనుక మనం పెద్దగా పట్టించుకోం. ఒకవేళ బాగా పెద్దోడైన తర్వాత కూడా ఆడతా కింద పడ్డాడు అనుకోని ఏమంటాం? చెప్పండి, ఎరా నీకు నిలబట్టలేదా కాళ్ళు, ఎరా నీకు బలం లేదా అనటం కంటే రే ఎందుకురా పడతావు బుద్ధి లేనోడా అని తిడతాం కదా? మాట్లాడు నాతో, అవునా కాదా? లేనోడా ఎందుకురా పడేది, మరి ఎందుకు ఆడుతున్నావు నువ్వు అంటాం మనం జాగ్రత్తగా చెప్పే ముందు. ఆ తర్వాత చేసావు బంగారు తండ్రి అంటాం, అవునా కాదా? అర్థమైంది నేను మాట్లాడేది? ఇప్పుడు పెద్దోడైన తర్వాత పడితే చాలా ప్రమాదం అది. అందుకే మనం ఏం చేయాలి? దేవుని తట్టు తిరగాలి, దేవుని తట్టు తిరగాలి. రాత్రి దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని బట్టి ఆ నాణ్యము 10 నాణ్యాలు 9 నాణ్యాలు ఉన్నాయి కదా, నాకేం పర్లేదులే అని అనుకోలేదు ఆమె. ఆ విలువ ఆమె ఎరిగింది కనుక అందుకే ఆమె చేసిన మొదటి పని ఏంటంటే పోయిన దానిని వెతకడం ప్రారంభించింది. ఇది నీ జీవితంలో ఈ 40 దినాలు ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క అనుభవాన్ని పొందే రాత్రిగా నీ జీవితంలో మారునుగాక. నీవు పోగొట్టుకున్న దాన్ని వెతికి నిశ్చయముగా ముగింపులోపు దాన్ని పొందిన వ్యక్తిగా నువ్వు మారుదువుగాక. అలాగే ఈ ప్రతి రాత్రి కూడా మన జీవితంలో పోగొట్టుకునేది మన జీవితంలో మరలా పొందుట కొరకై అవి మార్చబడునుగాక, అందరి జీవితాల్లో మారునుగాక. ఆమెన్, హల్లెలూయా. అర్థమవుతుంది? ఆమె వెలిగించడం వలన చక్కగా కనబడతా ఉంది. ఆమె చక్కగా ఊడుస్తూ శుభ్రపరుస్తూ అది దొరికే వరకు కూడా ఆమె ఏం చేస్తుందంటే వెతుకుతూ వచ్చింది. 9 ఉన్నాయిలే ఏం పర్లా అనుకోలేదు ఆమె. 9ని పక్కన పెట్టి పోయిన ఒక్కదాని కొరకే ఈరోజు తప్పిపోయిన నీ ఒక్కదాని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అవిదేవుడిగా ఉన్న నీ ఒక్కదాని కొరకు దేవుడు చూస్తున్నాడు. అశ్రద్ధగా ఉన్న దేవుడు నీ ఒక్కదాని కొరకే చూస్తున్నాడు. మనము లోబడితే
మరలా మనం దేవుని సన్నిధిలో దేవుని ముఖాన్ని వెతికితే, మన జీవితంలో ఆత్మీయంగా ఉన్నదాన్ని, ఆత్మీయంగా ఏది పోగొట్టుకున్నామో దాన్ని మరలా వెతకగలిగితే, ఆయన వెలుగులో నడిచి ఆయన రక్తం వలన శుద్ధి చేయబడి మరలా మనము దాన్ని పొందు వరకు వెతకగలిగితే దాన్ని మనం పొందుతాము. మరలా తిరిగి దావీదు చెప్పినట్టు 55వ కీర్తనలో దావీదు చెప్పినట్లుగా మరలా రక్షణ ఆనందాన్ని మన హృదయాల్లో పొందుతాం. ఆమేన్, హల్లెలూయా. కనుక అట్టి ఆనందాన్ని ప్రభు మరలా మనకు కలుగు చేయనుగాక. అలాగే మనం ఆత్మీయంగా ఏది పోగొట్టుకున్నా మనందరి జీవితాలు అది మరలా తిరిగి పొందుకుందుము గాక. దేవుడు తన మాటలు దీవించి మన హృదయాల్లో పదిలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరము 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 లేచి నిలబడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరము 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 ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు